హాయ్ హలో నమస్తే. మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ ప్రధానంగా మధ్యాహ్నం సమయంలో వచ్చినటువంటి ఒక 2 వార్తాపత్రికలు స్పెషల్ ఎడిషన్స్ చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అందులో భాగంగానే మొట్టమొదట V6 డిజిటల్. సో మనకు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అవైలబుల్లో ఉన్నటువంటి వార్తాపత్రిక కనుక చూస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు అయితే ఇక్కడ మరి కనిపిస్తూ ఉన్నాయి. సో అటు ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగింది అని చెప్పి కూడా వార్త. చెంపదెబ్బ కొట్టి జుట్టు లాగినటువంటి యువకుడు. జనసభ కార్యక్రమంలో ఘటన జరిగింది. ఆసుపత్రి పాలైన ముఖ్యమంత్రి పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది మిత్రులారా. సో ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి రేఖా గుప్తా గారి మీద దాడి జరిగినటువంటి సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. సో చెంపదెబ్బ కొట్టి మరి ఆ జుట్టు లాగినటువంటి ఒక యువకుడట. అతను కూడా పోలీసులు ఈ రకంగా నిందితుడిని కూడా మరి అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే జనసభ కార్యక్రమం ఏదైతే వాళ్ళు అక్కడ నిర్వహించారో ఆ సందర్భంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా సింగపూర్ టోక్యోతో హైదరాబాద్ పోటీ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉన్నది. మూసీ ప్రక్షాళన చేసి నైట్ మార్కెట్ అభివృద్ధి అని చెప్పి కూడా వార్త. సో RRR ఎలివేటెడ్ కారిడార్తో మెట్రోను కనెక్ట్ చేస్తాం, 2034లోగా ఫ్యూచర్ సిటీ కూడా పూర్తి చేసి తీరుతాం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అప్పుడు ప్రపంచం అంతా మన వైపే చూస్తుంది. సగటు జీవులకు సొంత ఇంటి కళ నెరవేరాలంటే నగరం విస్తరించాలి అని చెప్పి కూడా ఆయన ప్రస్తావించిండు. గచ్చిబౌలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రకంగా చెప్పినట్టు తెలుస్తున్నది. ఏదైతే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో ఈ రకంగా ఆయన చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. సబ్ రిజిస్ట్రార్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్కు భూమి పూజ కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది మిత్రులారా. దాంతోపాటుగా 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీకి ఛాన్స్ అని చెప్పి ఇంకో వార్త. తెలంగాణ శాసనసభలో చట్ట సవరణ చేస్తాం, రాహుల్ గాంధీ ప్రధాని కాగానే అమల్లోకి తెస్తాం, యువతను రాజకీయాల్లో ప్రోత్సహించడమే లక్ష్యం, రాజీవ్ కృషితోనే స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ఆ బిల్లు వెనుక సోనియా కృషి ఉన్నదని చెప్పి కూడా ఆయన గుర్తు చేసిండు. సో రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం ప్రగతి పాలన ప్రగతి బాట వైపు నడిపించే విధంగా ఉన్నట్టు తెలుస్తోంది మిత్రులారా. మేడారం మహాజాతరకు కూడా 150 కోట్లు అని చెప్పి ఇంకో అంశం. శాశ్వత నిర్మాణాల కోసం మంజూరు చేస్తారట. ఉత్తర్వులు జారీ చేసినటువంటి సర్కారు సీఎంకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలియజేస్తోంది మిత్రులారా. మేడారం మహాజాతర ఏదైతే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా మనం దాన్ని చెప్తూ ఉంటామో, సమ్మక్క సారలమ్మ జాతర, సమ్మక్క సారక్కల జాతర. సో 150 కోట్లు కూడా శాశ్వత నిర్మాణాలు అంటే పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ అన్నట్టుగా. అంటే మధ్యలో మళ్ళీ వెళ్ళి పని చేయడం, లేదంటే ఒకసారి కట్టింది మళ్ళీ దాన్ని ఇబ్బందులు టెక్నికల్గా లేకపోతే కన్స్ట్రక్షన్ పరంగా లోపాలు ఇట్లాంటివి లేకుండా శాశ్వతంగా ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టేటట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక దాంతోపాటుగా గోదావరి అయితే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. భద్రాచలం వద్ద డేంజర్ బెల్స్ అని చెప్పి వార్త. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిరట. ఇక ఉప్పొంగుతున్నటువంటి ఉపనదులు, సురక్షిత ప్రాంతాలకు ముంపు బాధిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ప్రణాళికలు కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అటు కృష్ణా నదిలో కూడా వరద ప్రవాహం కూడా పెరిగి సాగర్ ఏదైతే నాగార్జున సాగర్ కీలకమైనటువంటి ప్రాజెక్టు కృష్ణా నది మీద ఉంటుందో అక్కడ కూడా పూర్తిగా గేట్లు మొత్తం కుల్లా చేసి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది మిత్రులారా. ఇక మార్వాడి గోబ్యాక్ వెనుక అర్బన్ నక్సల్స్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి రామచంద్రరావు గారు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించవచ్చు, ఈ నినాదం ఎవరు తీసుకున్నా సరికాదు, యూరియా మీద కేంద్రంపై అసత్య ప్రచారం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది తప్పులు అప్పులే, బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు. ఇది ప్రధానంగా 2 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఎడిషన్ మిత్రులారా. ఒకసారి V6 డిజిటల్ లేటెస్ట్ ఎడిషన్ అంటే 5 గంటల ప్రాంతంలో మనకు ఒక ఎడిషన్ అవైలబుల్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కంచె ఐలయ్యను పెట్టొచ్చు కదా అని చెప్పి కేటీఆర్ విమర్శించినట్టయితే ప్రధానంగా వార్త కనిపిస్తూ ఉన్నది. బీసీ అభ్యర్థిని పోటీలో ఎందుకు పెట్టలే, 2 లక్షల టన్నుల యూరియా ఇచ్చిన వాళ్ళకే మా మద్దతు, ఎన్నికల తేదీ నాటికి మా వైఖరి ప్రకటిస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినట్టయితే తెలుస్తున్నది. అయితే రేవంత్ పెట్టిన వ్యక్తిని మేము వ్యతిరేకిస్తాం, ఏ కూటమి మమ్మల్ని సంప్రదించలేదు అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. సో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కంచె ఐలయ్య పేరును మీరు ఎందుకు ప్రతిపాదించలేదు, ఏఐసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు
ఎందుకు సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించారు అని చెప్పి కూడా ఆ కోణంలో మరి ప్రశ్నించే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి కేటీఆర్ గారు విమర్శించినట్టు తెలుస్తున్నది. అయితే బీసీ అభ్యర్థిని మీరు ఎందుకు బరిలోకి దించలేదు అంటే సుదర్శన్ రెడ్డి అనేసరికి మళ్ళీ అక్కడ రెడ్డి అనేటటువంటి యాంగిల్లోకి వెళ్తుంది కాబట్టి ఒక బీసీని మీరు ఎందుకు బరిలోకి దించలేదు అని చెప్పి ఈయన గారైతే మరి విమర్శించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది మిత్రులారా. దాంతోపాటుగా మహిళా పోలీసులకు ప్రత్యేక గ్రీవెన్స్ అని చెప్పి తమిళనాడు తరహాలో యూనిఫామ్స్ అట, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి కూడా మంత్రి సీతక్క గారు చెప్తా ఉన్నారు. సో ఆ తొలి సదస్సులో కూడా ఆమె పాల్గొన్నారు. సీతక్క గారు మహిళలకు సంబంధించినటువంటి పోలీసు తొలి సదస్సు ఏదైతే ఉందో ఆ మహిళా పోలీసింగ్ని కూడా వాళ్ళు బాగా ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలతోని తమిళనాడు తరహాలో మన దగ్గర కూడా యూనిఫామ్స్ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మిత్రులారా. ఇక ఇన్ఫోసిస్ ఉద్యోగులకు 80% బోనస్ అని చెప్పి ఇంకో వార్త, ఆగస్టు జీతంతో కలిపి చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారట. లోక్సభ ముందుకు 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టినటువంటి అమిత్ షా వ్యతిరేకించిన విపక్షాలు. సీఎంలను తొలగించేందుకు కేంద్రం కుట్ర, ఓవైసీ చెప్తా ఉన్నాడు. కాగితాలు దించి అమిత్ షాపై వేసిన విపక్ష ఎంపీలు. గందరగోళం మధ్య లోక్సభ వాయిదా పడ్డది మిత్రులారా. ప్రధానంగా లోక్సభ ముందుకు 3 బిల్లులు వెళ్ళినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఏదైతే అమిత్ షా గారు ప్రవేశపెట్టే ప్రయత్నం చేసిరో వెంటనే విపక్షాలు వ్యతిరేకించినాయి. దేన్ని వ్యతిరేకించినాయి అంటే సీఎంలను తొలగించేందుకే ఈ రకమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నారు అని చెప్పి కూడా ప్రధానంగా విపక్షాలు ప్రశ్నించే ప్రయత్నంలో భాగంగా సో రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రులను తొలగించే కుట్రలో భాగంగానే కేంద్రం ముందుకు వెళ్తుందని చెప్పి ఓవైసీ గారైతే విమర్శించినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే కాగితాలు కూడా దించి అమిత్ షా పైన విపక్ష ఎంపీలు కూడా విసిరినట్టు తెలుస్తూ ఉంది మిత్రులారా. ఇక గందరగోళ పరిస్థితుల మధ్య లోక్సభ అనేది వాయిదా పడ్డట్టయితే తెలుస్తూ ఉంది. వైన్స్ షాపుల కోసం దరఖాస్తు ఫీజు 3 లక్షలు అని చెప్పి ఇంకో వార్త. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2620 వైన్స్ షాపులు ఉన్నాయో డిసెంబర్ 1 తారీఖు నుంచి కొత్త పాలసీ రాబోతూ ఉంది మిత్రులారా. 5000 జనాభా ఉన్న షాపులకు 50 లక్షల ఫీజు అట. జిహెచ్ఎంసీ పరిధిలో కనుక రాత్రి 11 వరకు వైన్స్లు కుల్లా పెడితే ఓకే, కుల్లా పెట్టే ఛాన్స్ ఉంది. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో రాత్రి 11 వరకు వైన్స్ ఓపెన్ ఉంటాయి అన్నట్టు స్పష్టంగా ఇచ్చారు. దాంతోపాటుగా గ్రామాల్లో రాత్రి 10 గంటలకు క్లోజ్ చేయాలని సర్కారు నిర్ణయిస్తూ ఉన్నదట. షాపుల కేటాయింపులో గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటాయట మిత్రులారా. గెజిట్ విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా అంటే కొత్త లిక్కర్ పాలసీ, కొత్త మద్యం పాలసీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. ఇది ప్రధానంగా V6లో వచ్చినటువంటి అంశాలు. దిశ డైనమిక్ మనకి ఏదైతే 5 గంటల ప్రాంతంలో ఒక స్పెషల్ ఎడిషన్ మనకు అవైలబుల్లో ఉంటుందో ఆ వార్తాపత్రిక ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కన్న తల్లి కర్కశం అని చెప్పి వార్త. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో దంపతుల మధ్య గొడవ, చిన్నారులను సంపులో వేసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నారులు మృతి, ఆసుపత్రిలో తల్లి. దంపతుల మధ్య గొడవలకు 2 చిన్నారులు బలయ్యారు. చిన్నారులను సంపులో వేసి చంపి తల్లి కూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మానం గ్రామానికి చెందినటువంటి లక్ష్మణ్, ఈ లక్ష్మణు, రత్నమ్మ ఇద్దరు కూడా దంపతులు. వీళ్ళిద్దరు కూడా ఉపాధి కోసం అని చెప్పి నగరానికి వలస వచ్చి బాచుపల్లిలో అయితే వాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. భర్త లక్ష్మణు ఇటుకల లారీలో లేబర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తాడు. వీరికి 4 పిల్లలు ఉన్నారు మిత్రులారా. ఇద్దరు జగను, పవను. అంటే ఒక పిల్లగానికి 8 సంవత్సరాలు, ఇంకో పిల్లగానికి పవన్ అనేటటువంటి అబ్బాయికి 7 సంవత్సరాలు. సో వీరి స్వగ్రామంలో ఉంటా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. మిగతా ఇద్దరు అరుణ్, సుభాన్, ఒక ఆయనకు 3, ఇంకో ఆయనకు 8 నెలలు. వీరి వద్దనే ఉంటున్నారు వాళ్ళు, చిన్నపిల్లలు కాబట్టి. సో ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో దంపతుల మధ్య కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ క్రమంలోనే ఈరోజు తెల్లవారుజామున ఇదే విషయమై గొడవ అనంతరం మనస్తాపం చెందినటువంటి రత్నమ్మ ఎవరైతే ఉన్నారో 2 పిల్లలు అరుణ్, సుభాన్ కూడా నీటి సంపులో పడేసి తాను కూడా అందులో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వారు నివాసం ఉంటున్న ఇంట్లో పక్కన ఉన్న ఓ వ్యక్తి వాష్రూమ్ కోసం బయటకు రాగా నీటి సంపులో సౌండ్స్ రావడంతో చూడగా సంపు నీళ్లలో పడి రత్నమ్మ కొట్టుమిట్టాడుతూ ఉన్నది. చుట్టుపక్కల వారిని వెంటనే అప్రమత్తం చేసి ఆ రత్నమ్మను కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మిగతా 2 చిన్నారులు కూడా బయటకు తీయగా అప్పటికే వారు చనిపోయినట్టు తెలుస్తూ ఉన్నది. రత్నమ్మను చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా చనిపోయిన చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరీకి తరలించారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు మిత్రులారా. సో కుటుంబ కలహాల నేపథ్యంలో కుటుంబంలో పుట్టినటువంటి చిన్న అగ్గిరవ్వ చివరికి ఆ ఇంట్లో ఉన్నటువంటి 2 పసికందుల్ని బలి చేసింది అని అంటే ఇది నిజంగా కూడా సమాజంలో అంటే వ్యవస్థ ఎటువైపు పోతుంది ఏంది అనేది అయితే మాకు అర్థమైతే లేదు. ఎందుకంటే కన్న తల్లి ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో గొడవ వచ్చి 2 దంపతులకి కన్న తల్లే కర్కశంగా మారి
ఇద్దరు చిన్నారులను కూడా నీటి సంపులో వేసి తను కూడా చివరికి అందులో దూకి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం అనేది నిజంగా కూడా బాధాకరమైనటువంటి అంశం. తెలివి తక్కువతనం అనేది చెప్పుకోవచ్చు కంప్లీట్గా. సో మరి ఈ రకమైనటువంటి వ్యవస్థ ఇటువైపు వెళ్తూ ఉన్నది. అప్పు తప్పించుకునేందుకే హత్య అని చెప్పి ఇంకో వార్త. వృద్ధురాలి అదృశ్యం మిస్టరీ ఏదైతే ఉందో ఆ మిస్టరీ కాస్త వీడినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక పోలీసుల అదుపులో నిందితులు ఉన్నట్టు తెలుస్తుంది మిత్రులారా. వృద్ధురాలి నుంచి తీసుకున్న అప్పు, ఆ అప్పు నుంచి తప్పించుకునేందుకు కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు తెలుస్తుంది. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్కు చెందినటువంటి పెగూడ మల్లవ. సో పరిచయస్తులకు ఆమె 2 లక్షలు అప్పు ఇచ్చింది గతంలో. ఆ అప్పు తిరిగి చెల్లించమని అడిగిన పాపానికి మల్లవను ఈ నెల 14న కిడ్నాప్ చేసి అదే రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిధిలో హత్య చేసినట్టు కూడా సమాచారం మిత్రులారా. ఇక మల్లవ సోదరుడు ఈరవేణి రాయమల్లు గారు మల్లవకు సోదరుడు. సో ఆయన పోయి వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అయితే అదుపులోకి తీసుకున్నని విచారించినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఇక మల్లవను హత్య చేసి సమాధి చేసినట్టుగా కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టు సమాచారం అయితే ఉన్నదట. వృద్ధురాలి కిడ్నాప్ విషయం తెలిసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే వృద్ధురాలిని దూర ప్రాంతం తరలించి హత్య చేసినట్టు స్థానికులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు మిత్రురాల. ఇక లోక్సభ ముందుకు 3 బిల్లులు అని చెప్పి కేంద్ర మంత్రులు ప్రవేశపెట్టినటువంటి విధానం మనకు తెలుస్తూ ఉన్నది. అమిత్ షా పైకి పేపర్లు విసిరేసినటువంటి విపక్ష సభ్యులు. వరుస ఆందోళనలతో పార్లమెంటు వాయిదా పడ్డదట. సో మరి చూడాలి పరిస్థితులు ఎటువైపు వెళ్తాయి ఏందనేది. విపక్షాల ఆందోళన అయితే భయంకరంగా ఉన్నది. సో 3 బిల్లుల్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ 3ంటిని కూడా కంప్లీట్లీ విపక్షాలు వ్యతిరేకించినట్టయితే తెలుస్తూ ఉన్నది. అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారి మీద కూడా పేపర్లు చించి మరీ విసిరినట్టయితే తెలుస్తూ ఉన్నది. సో ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఒకటి, 30 రోజులు జైలుకి వెళ్తే ప్రధాని, ముఖ్యమంత్రుల ఉద్వాసన బిల్లు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లును సభలో ప్రవేశపెట్టగా విపక్షాలు కంప్లీట్లీ వాటిని ఆందోళన చేపట్టి ఆ 3 బిల్లులను జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగిస్తున్నట్టుగా కూడా కేంద్రం ప్రకటించింది. అయినా సరే అధికార విపక్షాల సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతుండడంతో స్పీకర్ సభను తొలుత మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం కాగా విపక్షాలు మళ్ళీ ఆందోళన చేస్తే దీంతో వెంటనే సాయంత్రం 5 గంటలకు సభ వాయిదాను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. 2 లక్షల టన్నుల ఎరువులు తెచ్చిన వాళ్ళకే మా మద్దతు అని చెప్పి కేటీఆర్ గారు చెప్పినటువంటి అంశం. సో మమ్మల్ని ఏ కూటమి కూడా మమ్మల్ని ఆశ్రయించలేదు, మమ్మల్ని ఏ పార్టీ సంప్రదించలేదు, ఎలక్షన్ సమయానికి మా వైఖరి ప్రకటిస్తాం. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై కేటీఆర్ హాట్ కామెంట్స్. దాంతోపాటుగా కేబుల్ ఇంటర్నెట్ వైర్లు కట్ చేయొద్దు అని చెప్పి నగర సుందరీకరణకు మేము సహకరిస్తామని చెప్పి కూడా టీజీఎస్పీ డీసీఎల్తో కేబుల్ ఆపరేటర్ల చర్చలు సఫలమైనయట. హైదరాబాద్లో ఇటీవల రామంతపూర్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో విద్యుత్ షాక్ల కారణంగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు విద్యుత్ స్తంభాలపై అనుమతి లేని ఇంటర్నెట్, ఇతర కేబుల్స్ను భారీగా అధికారులు తొలగించారు. ఈ చర్యలతో ప్రజలు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ నేపథ్యంలోనే ఇవాళ టీజీఎస్పీ డీసీఎల్, సీఎండీతో కేబుల్ ఆపరేటర్లు, జేఏసీ నేతలు కూడా చర్చలు జరిపి అనంతరం టీజీ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ప్రెసిడెంట్ సతీష్ బాబు మీడియాతో మాట్లాడుతూ టీజీఎస్పీ డీసీఎల్తో కేబుల్ ఆపరేటర్లు చర్చలు సఫలమైనట్లు క్లారిటీ ఇచ్చాడు. సో మరి చూడాలి ఎటువైపు పరిస్థితులు వెళ్తాయి అనేది. త్వరలోనే 4 లక్షల సాదా బైనామాలకు మోక్షమట. కోర్టు స్టేతో దరఖాస్తులకు లైన్ క్లియర్ అవుతుంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు. వసీం అక్రమ్పై బెట్టింగ్ యాప్ కేసు. సో ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదైనట్టయితే తెలుస్తూ ఉన్నది. క్రికెట్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పాక్ మాజీ ఆటగాడు, ప్రఖ్యాత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వసీం అక్రమ్పై తాజాగా ఆయన స్వదేశంలోనే కేసు నమోదైంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్నారని ఆయనపై సైబర్ క్రైమ్ విభాగంలో ఎఫ్ఐఆర్ బుక్ అయింది. పాకిస్తాన్లో బెట్టింగ్ యాప్స్ పూర్తిగా నిషేధించిన వసీం అక్రమ్ నిబంధనలు అతిక్రమించి ఓ విదేశీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు ప్రచారం చేశాడంటూ మహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి లాహోర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇక ఆ యాక్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్స్ క్రైమ్స్ యాక్ట్ ఏదైతే ఉందో 2016 చట్టం ప్రకారం కేసు నమోదైనట్టు తెలుస్తుంది మిత్రులారా. వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ను ఢీకొట్టి పరార్. స్కూటీ పెట్టి గుద్దిండు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర జరిగింది అది. వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కూటీ మీద వచ్చినటువంటి వ్యక్తి ఆ స్కూటీ ఒక్కసారి వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్కి తగిలితే గాల్లో ఎగిరిపడినటువంటి దృశ్యం పంతంగి టోల్ ప్లాజా దగ్గర జరిగింది ఇది. సో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర
మంగళవారం సాయంత్రం జరిగినటువంటి అంశం మిత్రులారా. కానిస్టేబుల్కి అయితే తీవ్ర గాయాలు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగినటువంటి ఫుటేజ్ కూడా మీరు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా మీరు చూడవచ్చు మిత్రులారా. సో ఆ స్కూటీ మీద వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే అంటే ఆ పోలీస్ తనిఖీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు విశాల్. అతను హైదరాబాద్కు చెందినవాడిగా గుర్తించినట్లయితే సమాచారం ఉన్నది. అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్ అయిందట. 11 ఏళ్లుగా పరారీలో నిందితుడు. మంచాల సీఐకి తెలిపిన గుజరాత్ పోలీసులు 10 నిమిషాల్లో పట్టుకుని అందరితో అభినందనలు. ఇక మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర నిందితుడిని కేవలం 10 నిమిషాల్లోనే పట్టుకొని మంచాల సీఐ పలువురి అభినందనలు అందుకుంటున్నారు. 2006 సంవత్సరం గుజరాత్ రాష్ట్రంలో బచావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్ రేప్ చేసిన నిందితుడు సికిందర్ రహమతుల్లా 2014 వరకు శిక్ష అనుభవించిండు. 2014లో పెరోల్ పైన బయటికి వచ్చి పోలీస్ అధికారులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దాదాపు 11 ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడి జాడ కోసం గుజరాత్ పోలీసులు అయితే రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ సిఐ మధుసూదన్ను సందర్శించి నిందితుడి వివరాలైతే తెలిపిరట. వెంటనే ఆధారాలతోని సిఐ మధు తన సిబ్బందితో కలిసి కేవలం 10 నిమిషాలనే నిందితుని ఆచూకీ తెలుసుకొని గుజరాత్ పోలీసులకు అప్పగించిండు అని అంటే సూపర్ పోలీస్ అని చెప్పుకోవచ్చు. ఇక అతను కూలీకి దొరికిన 40 లక్షల వజ్రం. సో 300 పనికి వెళ్తే అదృష్టం వరించింది అన్నట్టు 300 రూపాయల కూలి కోసం వెళ్తే 40 లక్షల రూపాయల వజ్రం దొరికింది. ఇది వచ్చేసి మనకు ఏపీలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇది వైరల్గా మారుతోంది మిత్రులారా. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి చెందినటువంటి ఓ కూలీకి ఈ వజ్రం దొరికినట్లయితే ప్రచారం జరుగుతోంది. దాని విలువ దాదాపు 40 లక్షలు అని చెప్పి అంచనాలు వేస్తూ ఉన్నారట. ఒక వ్యక్తి అంటే ఒక వ్యాపారి కూడా వజ్రాల కొనుగోలు చేసే వ్యాపారి ఎవరైతే ఉన్నారో తీసుకునేటటువంటి వ్యాపారి కూడా దాన్ని కొనుగోలు చేసినట్లు 40 లక్షలకు సమాచారం అయితే ఉన్నది. ఇక వర్షాలు కురిస్తే ఈ ప్రాంతం పొలాలలో వజ్రాలు దొరుకుతున్నాయన్న సంగతి కూడా గతంలో మనం విన్నాం. సో ఈ సీజన్లో అయితే అత్యంత విలువైన వజ్రం ఇదేనని చెప్పి కూడా అంటే దొరికినటువంటి వజ్రాల్లో ఈ సీజన్లో ఇదే అత్యంత విలువైనది అని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో వజ్రాలు దొరికినాయి ఆ ఊర్లో. ఇది ప్రధానంగా 5 గంటల ప్రాంతంలో వచ్చింది మిత్రులారా. 3 గంటల ప్రాంతంలో మనకు ఒక ఎడిషన్ అవైలబుల్లో ఉంటుంది. అది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చికిత్స పేరిట చిత్రహింసలు అని చెప్పి వార్త. డీ అడిక్షన్ కేంద్రాలపై ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కరువు. కిడ్నాప్ తరహాలో పట్టుకొస్తారు. మంచాలకు కట్టేసి భోజనము పెట్టరు. మద్యం రీహాబిలిటేషన్ ముఠాల అరాచకాలు. లక్షల్లో దండుకుంటూ యథేచ్ఛగా దందా చేస్తూ ఉన్నారు. ఇక నాగారంలోని కేంద్రంలో వ్యక్తి హత్య అయినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. సో అనుమతులు లేవు, అర్హత లేదు అని చెప్పి అయితే వార్త. డీ అడిక్షన్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి పేరు మీద వీళ్ళు అక్కడ పట్టుకొచ్చి చికిత్స చేస్తున్నాము అని చెప్పి చిత్రహింసలు పెడుతున్నటువంటి వార్తలు అయితే మనకు కనిపిస్తుంది మిత్రులారా. ఒక చిన్న అంశం ఇక్కడ నాగారం కేంద్రంలో జరిగినటువంటి వ్యక్తి హత్యకు సంబంధించినటువంటి కథనం అయితే మనకు కనిపిస్తుంది. వినాయక్ నగర్కు చెందిన కృష్ణ 52 సంవత్సరాలు ఉంటాయి. 2 నెలల జ్యోతి డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స కోసం చేర్పించారు. అందులో వంట మనిషి కయ్యం ఆదివారం కృష్ణపై విచక్షణ రహితంగా దాడి చేసి చంపేసిన ఘటన కలకలం రేపుతుంది. ఇక కయ్యం అనేటటువంటి మనిషి దారుణంగా హత్య చేసి చంపిండట. అయితే తాగుడు మాన్పించే ఈ కేంద్రంలో నిందితుడు మద్యం తాగి వచ్చి ఆ మత్తులో చికిత్స పొందుతున్న బాధితులను కొడుతుండడని వాళ్ళైతే బాధపడుతూ ఉన్నారు. ఇక మానసిక పరిస్థితి బాగాలేని వారిని కూడా మంచాలకు కట్టేసి కొడుతూ ఉన్నారు అని చెప్పి కూడా వార్త చాలా బాధాకరమైనటువంటి అంశం కనిపిస్తూ ఉన్నది. సమయానికి భోజనం కూడా సరిగా పెడతలేరట. వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి అంటే వైద్య ఆరోగ్య శాఖ వద్ద దీనికి సంబంధించిన సమాచారం లేదా, వైద్య ఆరోగ్య శాఖ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలో పర్యవేక్షణ కరువైందా, అసలు ఎటువైపు వెళ్తుంది వ్యవస్థ అనేది ఒకసారి చూడాలి. సో మరి దిశ వార్తాపత్రికలు అయితే మనకు కథనం కనిపిస్తూ ఉన్నది. మత మార్పిడిలకు అడ్డాలుగా అని చెప్పి కూడా మరోవైపు డీ అడిక్షన్ రీహాబిలిటేషన్ కేంద్రాల్లో చికిత్స పేరుతో బలవంతంగా మత మార్పిడిలకు కూడా పాల్పడుతున్నారని జ్యోతి సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితులు ఆరోపిస్తూ ఉన్నారట. ఇక మేడారం జాతరకు 150 కోట్లు ఆల్రెడీ మనం చూసినాం కదా. ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది మంజూరు చేస్తూ. తెలంగాణ సర్కారు తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అని చెప్పుకోవచ్చు మిత్రులారా. ఇక ఇంజన్ ఇష్యూ నిలిచిన ఎల్టీటీ ఎక్స్ప్రెస్. ఇంజన్లో చిన్న ఇష్యూ వచ్చి ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అయితే నిలిచిపోయినట్టు తెలుస్తూ ఉన్నది. పూసపల్లిలో గోల్కొండ, దాంతోపాటుగా మహబూబాబాద్లో ఆగిన వందే భారత్. పలు రైళ్లు కూడా సుమారు 2 గంటలు ఆలస్యంగా వచ్చినాయట ఈ ఒక్క రైలు వల్ల. విశాఖపట్నం నుంచి ముంబై వెళ్ళే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది.
సో ఇంజన్లో సమస్య తలెత్తడంతో సుమారు 2 గంటలు ట్రైన్ అయితే ఆగిపోయింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె వద్ద 2 గంటల పైగా రైలు నిలిచిపోయింది. దీంతో వెనకాల వచ్చే గోల్కొండ పూసపల్లిలో వందే భారత్ మహబూబాబాద్ నిలిపివేసిరు. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక దాని మీద అంటే ఈ ట్రైన్స్ నిలిచిపోయిన తర్వాత మళ్ళీ అప్ ట్రైన్స్ వాటి తర్వాత వచ్చే ట్రైన్స్ అవుతున్నాయి, అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది అన్నట్టు. కంప్లీట్లీ అక్కడ వ్యవస్థకు అంతరాయం జరిగిందని చెప్పుకోవచ్చు. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ ఇది కొందరికి నచ్చడం లేదట. నగర అభివృద్ధిలో చాలామంది పాత్ర ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. అప్పుడే ఓల్డ్ సిటీ గోల్డ్ సిటీ అవుతుంది. ఏదైతే ఓల్డ్ సిటీ అని మనం చెప్తూ ఉంటామో ఆ ఓల్డ్ సిటీని మనం గోల్డ్ సిటీ చేయాలి అని అంటే ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన అనేది జరగాల్సిందేనని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. మూసీ మురికిలో బతకాలని ఎవరు కోరుకుంటారని ఆయన ప్రశ్నించిండు. మూసీ ప్రక్షాళన ఫ్యూచర్ సిటీ కొందరికైతే నచ్చడం లేదంట. అందుకే అనవసరంగా వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే పేద ప్రజల కలను మేము సాకారం చేస్తాం, పేద ప్రజల కలను మేము నిజం చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నట్టయితే తెలుస్తుంది మిత్రులారా. నకిలీ ఐడీలతోని ఫేక్ ఆర్సీలు అని చెప్పి వార్త. ఆన్లైన్లో కార్ల విక్రయాల మూట అరెస్ట్ అయింది. కేసు వివరాలు జిల్లా ఎస్పీ గారు వెల్లడిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళ దగ్గర నుంచి 15 మొబైల్ ఫోన్లు, ఒక కారు జీపీఎస్, ల్యాప్టాప్, 10 మైక్రో సిమ్ కార్డులు, ఒక ఎంటీ చిప్ కార్డ్స్ ఉన్నాయట, మెమరీ కార్డ్స్, ఫోర్జరీ చేసినటువంటి ఆర్సీలు, ఏవైతే బండ్ల ఆర్సీలు ఉంటాయో అవి ఫోర్జరీ కంప్లీట్లీ. అంటే బండ్లు వాళ్ళే కావు, ఆ నకిలీ ఐడీలు పెట్టి ఈ రకంగా ఆన్లైన్లో కార్లు కూడా అమ్ముతారు అన్నట్టు. కొనుక్కున్నాక పరిశాన్. ఇక పోక్సో కేసులో జీవిత ఖైదు అని చెప్పి రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చినటువంటి వార్త కనిపిస్తుంది. 9 ఏళ్ల చిన్నారిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం. 2022 కేసులో తుది తీర్పు వెల్లడించిన కోర్టు 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడైన ఆటో డ్రైవర్కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే నిందితుడికి న్యాయస్థానం 55,000 జరిమానా విధించింది. 2022లో ఆటో డ్రైవర్ సలీం 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడితే ఎల్బీ నగర్లో బాలికపై ఈ దారుణ ఘటన జరిగింది. కాగా బాలిక తల్లిదండ్రులు సలీం పైన పోలీసులకైతే ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేసి 3 ఏళ్ల దర్యాప్తు తర్వాత జీవిత ఖైదు శిక్ష పడ్డట్టు తెలుస్తుంది. ఇక కమిట్మెంట్కు కేర్ ఆఫ్ మహిళా పోలీస్ అని చెప్పి వార్త. సైబర్ క్రైమ్ కేసుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. తమిళనాడు తరహాలో వారికి యూనిఫామ్స్ ఉండాలి. తెలంగాణ తొలి మహిళా పోలీసు సదస్సులో మంత్రి సీతక్క గారు పాల్గొని ఈ రకంగా మహిళా పోలీసులకు ధైర్యం చెప్పే విధంగా ఏదైతే తమిళనాడు తరహాలో యూనిఫామ్స్ ఉన్నాయో అదే తరహాలో మన తెలంగాణ మహిళా పోలీసులకు కూడా యూనిఫామ్స్ ఉండాలి అని చెప్పి కూడా ఆమె స్పష్టం చేసినట్టు తెలుస్తుంది మిత్రులారా. తెలంగాణ తొలి మహిళా పోలీసు సదస్సులో కూడా ఆమె పాల్గొనడం జరిగింది. సో సైబర్ క్రైమ్ కేసుల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శిక్షణ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కూడా ఆమె చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 80,000 మంది పోలీసులు ఉంటే అందులో మహిళా పోలీసులు కేవలం 7,000 మంది మాత్రమే ఉన్నారట. మహిళా పోలీసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సవాళ్ళను అధిగమించేటట్టు ఈ సదస్సు ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఆమె నమ్మకం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక ఏసీబీ రైడ్స్ చేసిందట, ఆఫీసు ఖాళీ అయింది. విధులకు హాజరు కాని అధికారులు తాండూరు మున్సిపల్లో తనిఖీల ఎఫెక్ట్. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిన్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న రమేష్ ఓ వ్యక్తి నుంచి 15,000 లంచం తీసుకున్నట్టుగా పట్టుకున్నారు. అయితే ఏసీబీ సోదాలతోనే మున్సిపల్ అధికారులకు భయం పట్టుకున్నది. ఇవాళ అన్ని ఛాంబర్స్లో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో తాండూరు మున్సిపల్ కార్యాలయం అధికారుల తీరుపై స్థానికంగా జోరుగా చర్చ సాగుతూ ఉంది మిత్రులారా. దాంతోపాటుగా మీ శక్తి ప్రతిభను లక్ష్యంపై గురిపెట్టండి అని చెప్పి వార్త. బెట్టింగ్ యాప్స్పై నిషేధంతో యువతకు మేలు. ఆర్టీసీ ఎండీ సజ్జనారు ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేసిండు. మీ యొక్క శక్తి ప్రతిభ, మీ యొక్క సామర్థ్యాలు, మీ యొక్క తెలివితేటలు కంప్లీట్లీ మీ యొక్క లక్ష్యం ఏదైతే టార్గెట్ మీరు పెట్టుకుంటారో వాటిపైన గురి పెట్టండి. సో బెట్టింగ్ యాప్స్ పైన నిషేధం విధించడంతో యువతకి ఇది కాస్త మేలు జరుగుతుంది అని చెప్పి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేసిండు. సే నో టు బెట్టింగ్ యాప్స్ ఉద్యమం సమిష్టి పోరాటంతో విజయం సాధించిందని కూడా ఆయన గుర్తు చేసిండు మిత్రులారా. ఇది ప్రధానంగా 3 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఎడిషన్ మిత్రులారా. ఇక చివరగా 1 గంట ప్రాంతంలో వచ్చినటువంటి వార్తాపత్రిక తెలంగాణ డైనమిక్ వార్తాపత్రిక ఒకసారి చూస్తే, అడవి బిడ్డలకు తప్పని వరద తిప్పలు అని చెప్పి పీకల్లోతు కష్టాల్లో ఉన్నారట వాళ్ళు పాపం. అంటే ఆ వరద ఉధృతికి కనీసం అటువైపు నుంచి ఇటువైపు, ఇటువైపు నుంచి అటువైపు పోలేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది మిత్రులారా. అటు గర్భిణీలు కావచ్చు, రోగులు కావచ్చు,
ఇంకా వేరే ఇతరత్ర ఎమర్జెన్సీ బారిన పడ్డప్పుడు కూడా కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళాలంటే అక్కడ రోడ్డు మార్గం సరిగా లేక మొత్తం కూడా జలమయం అయిపోయి ఆసిఫాబాద్ జిల్లాలో అయితే పరిస్థితి ఈ రకంగా ఉన్నట్టు తెలుస్తున్నది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరి చూడాలి. అంటే గత కొద్ది రోజులుగా ఏజెన్సీ ఏరియాల్లో మనకు చాలా రకాల వార్తలు వింటూ ఉన్నాం. మా ఊరికి ఇప్పటికి కూడా రోడ్డు లేదు, మా గ్రామం ఇంకా కూడా వెనుకబడినట్టు ఉన్నది అని చెప్పి కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేపట్టడం, నిరసన చేయడం, ఉద్యమాలు చేయడం లాంటివి అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలోనే పీకల్లోతు కష్టాల్లో వాళ్ళు ఉన్నట్టు ఇక వెంటనే మరి స్పందించాలి అధికారులు, దీని మీద స్పందించి ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు చేపట్టాలి. అటు మహిళను భుజంపై ఎక్కించుకొని మరి వాగు దాటించినటువంటి వైనం కనిపిస్తుంది. సో రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు గ్రామస్తుల సాహసం చేయాల్సి వచ్చింది. కొమరంభీం జిల్లా కెరిమెరిలో హృదయ విదారకమైనటువంటి ఘటన మీరు చూడవచ్చు మిత్రులారా. కెరిమెరిలో ఇక ఫ్లైఓవర్ పై నుంచి కింద పడ్డ యువకులు అని చెప్పి ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం హైలైట్ అవుతూ ఉంది ఈ వీడియో. రైలింగ్ను ఢీకొన్న పల్సర్ బైక్, ముగ్గురికి తీవ్ర గాయాలు. ఆ ఫ్లైఓవర్ సైడ్కి రైలింగ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ రైలింగ్కు తగిలి ఒకటేసారి పైనుంచి కింద పడ్డారు. ఎంత భయంకరంగా ఉందంటే విజువల్. ఆ ముగ్గురికి కూడా తీవ్ర గాయాలైనాయి. ఆ పంజగుట్ట ఫ్లైఓవర్ మీద జరిగినటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. సో వాళ్ళైతే ప్రస్తుతం అంటే ఆ సమయంలో బేగంపేట నుంచి బంజారా హిల్స్ వైపు పల్సర్ బైక్ మీద వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ముగ్గురు ఉన్నారట బండి మీద, ముగ్గురు కింద పడ్డట్టయితే తెలుస్తుంది. ఇక ద్విచక్ర వాహనం పైన అతివేగంగా వెళ్తూ ఫ్లైఓవర్ రైలింగ్ను ఢీకొని ఫ్లైఓవర్ మీద నుంచి వాళ్ళు ఎగిరిపడ్డట్టయితే తెలుస్తున్నది. ఇక తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది మిత్రులారా. ఇక కాళ్ళు మొక్కుతా సారు అని చెప్పి ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నది. యూరియా కోసం అధికారి కాళ్ళు మొక్కినటువంటి మహిళా రైతు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతూ ఉన్నది. తొర్రూరు మండలంలోని పిఏసిఎస్ వద్ద ఈ ఘటన జరిగింది. వరంగల్ జిల్లా ఖానాపురంలో పోలీసు కాళ్ళు మొక్కినటువంటి మహిళా రైతు అని చెప్పి వార్త. యూరియా కొరత ఉన్నమాట వాస్తవం, యూరియా కేంద్రం సప్లై చేయాల్సినటువంటి మాట వాస్తవం. కాంగ్రెస్ ఎంపీలు కూడా పోయి ఢిల్లీలో మాకు యూరియా కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న మాట కూడా వాస్తవం. మరి ఇంతవరకు అయితే కేంద్రం స్పందించినట్టు తెలుస్తలేదు. ఇక మరి కేంద్రం యొక్క వివక్ష వల్లనే రైతులకు ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నటువంటి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ వారంలో ఒక 50,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందట. కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నులు మనం తీసుకోబోతా ఉన్నాం. యూరియా స్టాక్ వస్తుంది అని ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. దాంతోపాటుగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్ హాజరైన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు. ఇక 21 ఏళ్ళకే ఎమ్మెల్యే అని చెప్పి రాహుల్ ప్రధాని కనుక అయితే బిల్లు తీసుకొస్తాం మేము, బీసీలకు 42%, ఎస్సీ వర్గీకరణ పరిష్కారం చూపాం, రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే ప్రజాపాలన చేస్తున్నాం, రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. విద్యుత్ ఆఘాతంలో రైతు మృతి అని చెప్పి రంగారెడ్డి జిల్లా రంగాపూర్లో ఈ ఘటన జరిగింది. విద్యుత్ ఆఘాతంతో రైతు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో అయితే జరిగింది. గ్రామానికి చెందినటువంటి జిల్లెల మురళి ఆయన పేరు, 34 సంవత్సరాలు ఉంటాయి. ఇవాళ తన పొలంలోని డైరీ ఫామ్లో కుటీ మిషన్ పనిచేయకపోవడంతో విద్యుత్ సరఫరా కావడం లేదని ఆయన అనుకున్నాడు అట్లా. సో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్ళిండు. కరెంటు సప్లై అయితే లేదేమో ఆ కుటీ మిషన్లో అని చెప్పి ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసే ఆ కార్యక్రమంలో మరమ్మతులు చేస్తూ ఉంటే విద్యుత్ షాకు తగిలినట్టుగా తెలుస్తున్నది. బాధాకరమైనటువంటి అంశం. అప్పటికి హాస్పిటల్కి తరలించినప్పటికీ కూడా మార్గ మధ్యలోనే ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది. 13 మంది ఎస్ఐల బదిలీ అని చెప్పి వార్త. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ట్రాన్స్ఫర్స్ అయినాయట. పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది మిత్రులారా. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 13 మంది ఎస్ఐలు బదిలీ అయినట్టయితే తెలుస్తోన్నది. వరంగల్లో వీఆర్గా ఉన్నటువంటి వెంకన్నను తరిగొప్పుల పిఎస్కి అయితే బదిలీ చేసినట్టు, అక్కడ ఉన్న శ్రీదేవిని వరంగల్ సిసిఎస్కి అయితే బదిలీ చేసినట్టు తెలుస్తోన్నది. వర్ధన్నపేట ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి చందర్ను వరంగల్ టాస్క్ ఫోర్స్కు బదిలీ చేసినట్టు తెలుస్తున్నది. ఈ రకంగా మొత్తం 13 మంది ఎస్ఐలు అయితే బదిలీలు అయినట్టు తెలుస్తుంది. మద్యం టెండర్ల నోటిఫికేషన్ రిలీజ్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. దరఖాస్తు రుసుము వచ్చేసి 3 లక్షలకు పెంచుతారట. విడుదల చేసినటువంటి ఎక్సైజ్ శాఖ 2025-26 కాలానికి ఇది వర్తిస్తుంది. సో 6 స్లాబులుగా దీన్ని విభజిస్తారు మిత్రులారా. చూడాలి మరి. అంటే ఆ లైసెన్స్ కాలం కూడా మనం తీసుకుంటే 2025 12వ నెల 1వ తారీఖు, అంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి 2027 11వ నెల 30వ తారీఖు దాకా ఈ యొక్క పరిమితి కాలం అనేది ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇందులో కూడా సామాజిక వర్గాల పరంగా తీసుకుంటే ఈసారి మాత్రం మద్యం షాపు కేటాయింపుల్లో గౌడ సామాజిక వర్గానికి 15% ఇస్తారట. ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% అయితే కేటాయించనున్నట్లు తెలుస్తుంది మిత్రులారా. ఇక రంజిత్ రెడ్డి ఇంట్లో 2వ రోజు ఐటీ సోదాలు అని చెప్పి
నిన్న మనం అనేకమైనటువంటి అంశాలు చూసినాం. ఆయన ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. పలు కార్యాలయాలు ఏవైతే ఆయనకు సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయో అక్కడ కూడా ఎట్ ఏ టైం ఒకటేసారి దాడులు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తున్నది. సో మరి ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు ఫైనల్గా ఏం బయట పెడితే ఏందని అయితే చూడాలి. ఇవాళ రెండో రోజు కూడా ఐటీ సోదాలు అయితే కంటిన్యూ అయితే ఉన్నాయి. సో మరి పలు కీలక పత్రాలు, భారీగా నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇక చేవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న తెల్లవారుజామునే అధికారులు తనిఖీలు ప్రారంభించగా అర్ధరాత్రి వరకు జరిగినాయి. ఇక డిఎస్ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ చేపట్టినటువంటి ప్రాజెక్టులో నగదు లావాదేవీలను వెలికి తీయడమే లక్ష్యంగా రైడ్స్ చేపట్టినట్టు తెలుస్తోంది మిత్రులారా. ఇక డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ప్రైమ్ స్పేస్ వంటి సంస్థలపైన కూడా ఐటీ సోదాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇతని మీద కూడా ఆ యొక్క సోదాలు జరిగినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఎట్ ఏ టైంలో అన్ని కార్యాలయాల మీద ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది మిత్రులారా. ఇవి ప్రధానంగా ఇవాళ మధ్యాహ్నం సమయంలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లేటెస్ట్ టాపిక్స్. ఒక 2 వార్తాపత్రికలు స్పెషల్ ఎడిషన్స్లో మనం చూడడం జరిగింది మిత్రులారా. మళ్ళీ రేపు సరికొత్త అంశాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అయితే ముగించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి, దయచేసి మా వీడియోస్కి ఎప్పటికప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా లైవ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలి అని అంటే ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ గిరి. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. ధన్యవాదాలు మిత్రులారా.